హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ సొరకాయ పచ్చడి, ఎండుమిర్చి సొరకాయ పచ్చడి అండి. ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ సొరకాయ పచ్చడి టుడే రెసిపీ. ఇలా వేడి వేడి అన్నంలోకి సొరకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దలే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీ సొరకాయ పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి. సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చిన్న పీసెస్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి అండి, మన కారం. మామూలుగా అయితే పచ్చిమిర్చి కూడా వాడచ్చు, సీజన్ బట్టి మేము ఎండుమిర్చి వాడతాము. మనం ఎంత స్పైసీ కావాలంటే అంత మిర్చి తీసుకోవచ్చు. కొంచెం చింతపండు రెక్కలండి, ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం సొరకాయని వేపుకునే ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. మిర్చి ఫ్రై చేసుకోవడం కోసం కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి, వాటిని పక్కకు తీసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, ఆయిల్లోనే వేస్తాను. నెక్స్ట్ సొరకాయ ముక్కలండి, మనం కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి సొరకాయ ముక్కల్ని. సొరకాయ పచ్చడి వేరు కదండి, తక్కువగా చేసుకుంటారు. మేము వీక్లీ 1 time అని చేసుకుంటామండి. బాగుంటుంది సొరకాయ పచ్చడి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ చట్నీ. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 minutes కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలండి. చట్నీ అంటేనే మనకు వెల్లిపాయలు హైయెస్ట్ కదండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ టైం చేసిన దొండకాయ పచ్చడికి మంచి రెస్పాండ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సూపర్గా ఉందండి పచ్చడి మాత్రం. కింద లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ప్లీజ్. ఫుల్ వాచ్. ఇంకొక 2 minutes కుక్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఆగిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. పిల్లలకు మనం కర్రీస్ పెట్టాలంటే ఎంతో కష్టం అండి. మా పిల్లలు అయితే అస్సలు రైస్ ఒకటి తింటారు, ముక్కలన్నీ పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఎక్కువగా చట్నీ అయితే తీసివేయడానికి ఏమి ఉండదు కదండి, ఫుల్గా తినేస్తారు. అందుకే నేను చాలా వరకు చట్నీస్ చేస్తానండి. ముందుగా మనం వేపుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా ఎండుమిర్చినే వాడతానండి.
పచ్చిమిర్చి వాడను, సీజన్ బట్టి ఎండుమిర్చి వేసుకుంటాను. కొంచెం మనకు కారం ఎంత కావాలో, సాల్ట్ ఎంత కావాలో అంత తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సోరకాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్స్ చేసుకోవాలండి సోరకాయ ముక్కల్ని. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే చట్నీని ఒక బౌల్లో తీసుకొని దీన్ని మనం తాలింపు వేసుకుందామండి. దాని ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాము, కొంచెం ఎల్లిపాయలు. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు అండి. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఓకే అండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసిన పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు పోపుని మిక్సీ చేసిన పచ్చళ్ళలో వేసుకోవాలండి. టేస్టీ టేస్టీ సోరకాయ పచ్చడి రెడీ. తాలింపును చట్నీలో వేసిన తర్వాత కలుపుకోవాలండి. చట్నీ రెడీ, టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి. ఇప్పుడు ఈ చట్నీని వేడి రైస్లోకి వేసుకొని చూద్దామండి. సొరకాయ పచ్చడి వేడి రైస్లోకి వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ సూపర్. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు తీసివేయడానికి ఇంకేమీ ఉండదు, చట్నీలో ఫుల్గా తినేస్తారు. ఇలా వేడి అన్నంలోకి సొరకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దలే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు సొరకాయ పచ్చడి రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ అండ్ like and share friends. Thank you so much.